వ్యూవర్స్ మనం వచ్చేసి ఆడుదాం చేద్దాం నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో వచ్చేసి అనుగుణ్య ఉపక్రమాలు మనం వచ్చేసి తరగతిని ఏ విధంగా అలంకరించుకోవాలి అనేటువంటిది ఈ యొక్క మనం వచ్చేసి స్వతంత్ర దినోత్సవం రోజు లేదా రిపబ్లిక్ డే రోజు, తర్వాత ఉపాధ్యాయుల దినోత్సవం రోజు, తర్వాత వచ్చేసి పిల్లల దినోత్సవం రోజు అంటే చిల్డ్రన్స్ డే రోజు మనం వచ్చేసి ఏం జరుపుకుంటాము, మనము క్లాస్ని తరగతిని అలంకరించుకుంటామన్నమాట. తర్వాత యాన్యువల్ డే రోజు కూడా మనం వచ్చేసి స్కూల్ని అలంకరించుకుంటాము. ఎవరైనా మనకు స్కూల్కి ఎవరైనా వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనం వచ్చేసి స్కూల్ని అలంకరించుకుంటాము, తరగతిని అలంకరించుకోవాలి. నీట్గా ఉంది చూడండి, వీళ్ళు అలంకరించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్లను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పిల్లల యొక్క కొన్ని వర్డ్స్ ఇచ్చి ఒక ఊరిలో వెళ్ళి వాళ్ళ నినాదాన్ని చెప్తూ ఉన్నారు. చెట్లను పెంచు, పచ్చదనాన్ని పంచు అంటూ చెప్తున్నారు. 1, 2, 3, 4 మొక్కలు నాటిన పచ్చని నేలకు 5, 6, 7, 8 పెరిగిన చెట్లే పెద్ద వనమగును అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఇక్కడ నినాదాలు పలుకుతూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూడండి వచ్చేసి మహాత్మా ఫులే జయంతి వచ్చేసి 11 ఏప్రిల్ నాడు జరుగుతుంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవము, 14 నవంబర్ బాలల దినోత్సవము, 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి ఈ రోజుల్లో మనం వచ్చేసి తరగతులను వచ్చేసి నీట్గా అలంకరించుకుంటాము. తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి నినాదాలు ఏమైనా ఉంటే మనం వచ్చేసి బోర్డు పైన రాయడం జరుగుతుంది. తర్వాత శ్రమ ప్రపంచము, ఇక్కడ వచ్చేసి ఒక అతను ఐరన్ మ్యాన్ వచ్చేసి ఐరన్ చేస్తూ ఉన్నారనమాట. సో దోబీవాలా అని కూడా అంటారు. తర్వాత పై వృత్తి కోసం అవసరమగు వస్తువుల చిత్రాలను గీయండి. సో మీరు వచ్చేసి అందంగా ఈ యొక్క ఐరన్ బాక్స్ని గీసి పక్కన వచ్చేసి రంగురంగుల బట్టలను కూడా మీరు గీయవచ్చు. తర్వాత పరిసరాల్లోని పరిశ్రమల పరిచయము, ఇక్కడ వచ్చేసి నూలు అడుగుతూ ఉన్నారు, నూలు నేస్తూ ఉన్నారు చూడండి, చేనేత పరిశ్రమలు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రింటింగు, తర్వాత వచ్చేసి ఇక్కడ న్యూస్ పేపరు, తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని వస్తువులని తయారు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అంగళ్ళు, తర్వాత వచ్చేసి సూపర్ మార్కెట్లు, సిద్ధ వైద్యాలు, తర్వాత వచ్చేసి పూల అంగళ్ళు, తర్వాత ఈ యొక్క కుండలు తయారు చేయడము, దర్జీ, తర్వాత వచ్చేసి బట్టలు కుట్టడము, తర్వాత వచ్చేసి ఈ యొక్క తాళాలను తయారు చేయడము, ఇలాంటివి చాలా మనము చూస్తూనే ఉంటామన్నమాట. తర్వాత జల సాక్షరత, ఏ విధంగా మనకు వచ్చేసి వర్షం అనేటువంటి పడుతుందో ఒక చిన్న పద్యం ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నల్లని మేఘాలు ఉన్నాయి, మనకు ఎలా వీస్తూ ఉంది, రివ్వు రివ్వున గాలి వీసెను, చిటపట చిటపట చినుకులు కురిసెను, కొండలు తడిసెను, కోణాలు తడిసెను, తర్వాత వచ్చేసి నిండుగా విచ్చెను నెమలి పించము. ఇప్పుడు వచ్చేసి వర్షం వచ్చే ముందు అందంగా నెమలి పురి విప్పి ఆడుతుందనమాట, నృత్యం చేస్తుంది. జల 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 జడివాన కురిసెను, వాగులు వంకలు పొంగి పొరలెను, వాకిట నిలిచెను నీరు, మనకు వచ్చేసి నీరు ఎక్కువగా వచ్చింది, వాటిలో పడవల జోరు, పిల్లల ఆటలతో పొడమి మురిసెను, జల 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 జడివాన కురిసెను, వర్షం కురుస్తూ ఉంది, పిల్లలు వచ్చేసి కాగిత పడవలు చేసి దాంట్లో వదులుతూ ఉన్నారు. ఆ యొక్క వాతావరణమే చాలా చక్కగా ఉంది, చూడముచ్చటగా ఉంది. చూడండి, ఈ చిత్రం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము చూడండి. ఇక్కడ చెట్లు, ఇక్కడ భూమి వచ్చేసి భూమిని చూపిస్తూ ఉన్నారు, ఆకాశాన్ని చూపిస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నీరు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, నీరుని వృధా చేయకూడదు అనేటువంటి చూపిస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎండిపోయి ఉన్నాయి, నీరు లేక మనకు వచ్చేసి ఒక భూ ప్రపంచం వచ్చేసి నీరు లేక ఎండిపోయి ఉన్నది. ఇక్కడ రెండవ చిత్రంలో వచ్చేసి చెట్లను నాటుతూ ఉన్నారు, నీరు పోస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చెట్లన్నీ ఎండిపోయినాయి, బావి చూపిస్తూ ఉన్నారు, నదులు చూపిస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన చెట్లను చూపిస్తూ ఉన్నారు, మొక్కల్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నీరు అనేటువంటిది చెట్లకి, తర్వాత వచ్చేసి తాగునీటికి, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి దానికి మనకు నీరు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ యొక్క నీటిని వృధా చేయకూడదు అనేటువంటిది మనము తెలుసుకున్నాము. నీరు లేకపోతే మనకు వచ్చేసి వృక్షాలు లేకపోతే వర్షం అనేటువంటిది లేదు, వర్షం లేకపోతే మనకు నీరు అనేటువంటిది లేదు. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కటి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నది. సో కాబట్టి ఎక్కువ చెట్లని నాటడం వల్ల పచ్చగా ఉన్నటువంటి ప్రపంచాన్ని మనము చూడవచ్చు, పచ్చని ప్రపంచాన్ని మనము చూడవచ్చు. సో ఈ విధంగా చెట్లని ఎక్కువగా నాటుదాము. దీంట్లో రంగులు వేయండి. నీరు అంటే జీవనము. తర్వాత చూడండి, నీటిని నిల్వ చేయడము, బ్రిడ్జ్, ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ ప్రాజెక్ట్, ఇక్కడ చూడండి వచ్చేసి
నీటి బ్రిడ్జి కట్టున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ నీటిని మనము మోటార్లు వేసుకొని తర్వాత దాన్ని దాచిపెట్టుకుంటాము. తర్వాత వచ్చేసి ట్యాంకులలో దాచిపెట్టుకుంటాము. తర్వాత వచ్చేసి ఇంట్లో ట్యాంకులని దాచిపెట్టుకొని నీటిని ఉపయోగించుకుంటూ ఉంటాము. తర్వాత కొన్ని బళ్ళలో వచ్చేసి నీటిని తీసుకునే పద్ధతి, చేతిలో అనేకమైన మురికి ఉంటుంది. పిల్లలు వచ్చేసి నోట్లో, చేతిలో, ముక్కులో అన్నిట్లో వేళ్ళు పెడుతూ ఉంటారు. ఆ యొక్క నీటిని ఈ యొక్క గ్లాసుని నీటితో ముంచితే మిగతా వాళ్ళకి కూడా వచ్చేసి అంటువ్యాధి అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి మనం వచ్చేసి నీటిని తీసుకునేటువంటి పద్ధతి చూడండి. ఇక్కడ వచ్చేసి గరిట ఉన్నది. ఆ యొక్క గరిటెలో తీసుకొని నీటిని గ్లాసులో పోసుకొని తాగాలన్నమాట. సో ఇది మంచి పద్ధతి. రెండవదే మంచి పద్ధతి. సరే, ప్రకృతి వైపరీత్యాల వలన మనకు ఏమేమి సంభవిస్తుంది? గాలి, వర్షము, గాలి, వడగాళ్ళు, తర్వాత వచ్చేసి తుఫాను, ఈ విధంగా వచ్చేసి వరదలు, వర్షాలు ఎక్కువ పడి, తుఫాన్లు ఎక్కువ పడి నీటిలో కొట్టుకుపోతుంది. కొన్నిసార్లు వచ్చేసి ఎండలు ఎక్కువగా ఉండి నీరు అనేటువంటిది లేకుండా పోతుంది. ఈ విధమైనటువంటి భూములను కూడా మనము చూసి ఉంటాము. మీరు నేల, నీరు, కొండలు, వృక్షాలు, పశుపక్షులు, తర్వాత మనుషులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, ఎడారులు, వీటిలో ఏదేని అంశాన్ని ఎన్నుకొని చిత్రాన్ని గీయండి. రంగులు అనేటువంటిది నింపండి.